డ్రగ్స్ కేసులో అమన్ సింగ్ కోసం ఈగల్ టీం ఢిల్లీలో గాలింపు చేపట్టింది. నెలలో 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఈగల్ టీం నిర్ధారించింది. డ్రగ్ పెడ్లర్ నితిన్ సింఘానియాతో కోడ్ లాంగ్వేజ్ లో అమన్ సింగ్ చాట్ చేసినట్టు గుర్తించారు. నార్సింగ్ డ్రగ్స్ కేసులో అమన్ సింగ్ నిందితుడిగా ఉన్నారు. రెండోసారి పట్టుబడడంతో పోలీసులు పెడ్లర్ గా కేసు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్, మాసంటాంగ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం అధికారులతో పాటు మాసంటాంగ్ పోలీసులు బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు. మరోవైపు అమన్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం ఒక బృందం ఢిల్లీలో కూడా గాలిస్తున్నారు. మొత్తం 2 బృందాలు అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నాయి. డిసెంబర్ 19వ తారీఖున మలక్పేటలో సలీం నగర్ కాలనీ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నితిన్ సింఘానియాతో పాటు మరో వ్యక్తి ప్రణీక్ సింగిల్ను డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో వాళ్ళ వద్ద నుంచి సుమారుగా 43 గ్రాముల కొకైన్ తో పాటు 11.5 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగా ఆ ఇద్దరు డ్రగ్స్ ఫెడరల్ నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎవరెవరికి డ్రగ్స్ అమ్ముతున్నారనే కోణంలో ఆరా తీయగా అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కస్టమర్ గా ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. వాళ్ళ వద్ద నుంచి నెలలో సుమారుగా 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈగల్ టీం అయితే నిర్ధారణకు వచ్చింది. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ కొనుగోలు చేయడం కోసం